Dutta Media, Power of News. I'm Dr. Nikhil Kumar Chokam, a consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Hyderabad. Hello viewers, welcome to another episode of Your Doctor, Meekosam Me Doctor. Ee week mana guest doctor, Dr. Venkat. He is a intervention radiologist. Dr. Venkat, మీ గురించి. హలో అండి, నేను డాక్టర్ జీపీ వెంకట్ చౌదరి. నేను కరెంట్లీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో. ఓకే, సో డాక్టర్ వెంకట్, మీరు ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అన్నారు, అంటే ఆబ్వియస్లీ ఎంబీబీఎస్ అండ్ ఎండి రేడియాలజీ. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేయాలంటే లైక్ ఏం? సో నేను పోస్ట్ ఎండి రేడియాలజీ త్రూ నీట్, అంటే ఇప్పుడు మనకి లైక్ ఎనీ అదర్ సూపర్ స్పెషాలిటీ, ఇప్పుడు మన మెడిసిన్ తర్వాత కానీ సర్జరీ తర్వాత కానీ విల్ గో ఫర్ సూపర్ స్పెషాలిటీ. అలాగే రేడియాలజీలో కూడా ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఒక సూపర్ స్పెషాలిటీ. త్రూ నీట్ మనం ఇది చదవాలి. సో ఇట్ ఈస్ అగైన్ 3 years సూపర్ స్పెషాలిటీ కోర్స్. సో ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మీరు 3 years అంటున్నారు. సో ఇందులో కొద్దిగా ఫెలోషిప్స్ కూడా ఉన్నాయి కదా, సో అవేంటి ఇయర్స్ ఉంటాయి, అదేంటి, అదేం ఎగ్జామ్ రాయాలంటారు ఫెలోషిప్స్కి? సో ఫెలోషిప్స్ అనేది దీంట్లో కూడా మళ్ళీ ఉన్నాయండి. ఇదేంటంటే ఇంకొక త్రూ నేషనల్ బోర్డు కొన్ని ఫెలోషిప్స్ ఉంటాయి, దాన్ని FNB అంటారు, ఫెలోషిప్స్ ఇన్ నేషనల్ బోర్డు. అది కాకుండా మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ కానీ ఫెలోషిప్ ఇన్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ FVIR అని ఒక కోర్సెస్ నడుపుతున్నాయి. దాంతోపాటు PDCC పోస్ట్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది కూడా చాలా ఇన్స్టిట్యూట్స్లో నడుస్తుంది. దట్ విల్ బి యూజువల్లీ 1 year, 1.5 year, 2 years, డిపెండ్స్ ఆన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ వర్క్ అనమాట. ఓకే, అది లైక్ మన ఎండి రేడియాలజీ పర్స్యూ చేస్తున్న పీజీస్ కానీ కంప్లీటెడ్ ఉన్న రేడియాలజిస్ట్ కానీ ఇదండి, మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చేయడానికి ఐదర్ యూ షుడ్ గో త్రూ నీట్, దట్ ఈస్ 3 years, ఆర్ ఫెలోషిప్స్ ఉన్నాయి. సో డాక్టర్ వెంకట్, ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే లైక్ రేడియాలజిస్ట్ వాట్ యూ డూ స్కాన్స్ కానీ ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్స్, CT, MRI, సమ్ అదర్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే చేస్తారు. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే లైక్ ఏమొస్తాయి, మీరు ఎలాంటి డిజీజెస్ని ట్రీట్ చేస్తారు, అసలు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటి? సో సాధారణంగా మనకి రేడియాలజీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఎక్స్రే అంటాము, స్కానింగ్ అంటాము. సింపుల్గా అంటే మామూలుగా జనాలకి ఎలా తెలుస్తుంది, స్కానింగ్ చేసే డాక్టర్ అంటారు. సో దాంట్లో ఏంటంటే మనం డిసీజెస్ని, ఒక మనిషిని స్కాన్ చేసి బాడీలో దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోసిస్ ఇస్తాము. సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ రేడియాలజీ. బట్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వచ్చేపాటికి అలాంగ్ విత్ డయాగ్నోసిస్ మనం కొన్ని పేషెంట్ బాడీ పైన సర్జరీస్ లాంటి, అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ప్రాపర్ సర్జరీ, ఇది ఎలా అంటే మినిమల్లీ ఇన్వేజివ్ థెరపటిక్ ఆప్షన్స్ అనమాట. అంటే పేషెంట్కి వితౌట్ ఎనీ కట్, అంటే కోత కుట్టు ఏమి లేకుండా డైరెక్ట్గా మినిమల్లీ ఇన్వేజివ్ ఆర్ పిన్ హోల్ సర్జరీస్ అంటాము. జస్ట్ ఒక చిన్న కెథటర్ లాంటివి వేసి బాడీలో ఎక్కడ డిసీజ్ ఉందో దాన్ని ట్రీట్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు అంటే లైక్ మనకు ఈ హార్ట్లో కండిషన్స్లో యాంజియోగ్రామ్ అంటారు, లైక్ మినిమల్లీ ఇన్వేసివ్, అట్లా మీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో మీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ లైక్ ఏ డిజీజ్ లైక్ విన్నాను, లైక్ హెడ్ టు టో ప్రతి ఒక్కటి కూడా మీరు ట్రీట్ చేయగలుగుతారు అని విన్నాను. సో యాక్చువల్లీ మీరు అన్నట్టు డయాగ్నోస్టిక్ ఉన్నది అన్నారు, లైక్ ట్రీట్మెంట్ థెరపిటిక్ ఉన్నారు. సో ఈ డయాగ్నోస్టిక్స్లో ఎలాంటి కండిషన్స్ మీరు డయాగ్నోస్ చేస్తారు? సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అగైన్ డయాగ్నోస్టిక్ ఒకటి ఉంటుంది, థెరపిటిక్ ఒకటి ఉంటుంది. డయాగ్నోస్టిక్ IRలో ఏముంటుందంటే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది నాన్ వాస్కులర్ ప్రొసీజర్స్, అంటే ఎలా అంటే పేషెంట్కి ఏమైనా క్యాన్సర్ ఉంటే డిటెక్షన్కి, అంటే బయాప్సీస్, FNAC అంటాము, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్స్ అంటాము, ఇవన్నీ మనం చేస్తాము. ఇది నాన్ ఇన్వేజివ్. అండ్ ఇన్వేజివ్లో డయాగ్నోస్టిక్స్ వచ్చేసి సపోజ్ బ్రెయిన్లో, కొంతమందికి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, అది బ్రెయిన్లో బ్లీడింగ్ ఎందువల్ల బ్లీడింగ్ అయింది అని తెలుసుకోవడానికి మనం ఒక కెథటర్ వేసుకుని వెళ్ళి బ్రెయిన్లో డైరెక్ట్గా రక్తనాళాల్లోకి టెస్ట్ చేస్తాము. సో దాన్ని డయాగ్నోస్టిక్ IR అంటాము. ఓకే, సో ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ అన్నారు, అలానే లైక్ ఇప్పుడు క్యాన్సర్స్కి బయాప్సీస్ అంటారు. అంటే ఈ బయాప్సీస్ అంటే ఎక్కడ, ఏ పార్ట్ ఆఫ్ బాడీ నుండి తీసుకుంటారు కొన్ని క్యాన్సర్స్? సో ఇది ఆల్మోస్ట్ ఎక్కడైనా సపోజ్ మనకి జనరల్గా మనకి బేసిక్గా వచ్చే క్యాన్సర్లు అంటే బాగా తెలిసిన ఏంటంటే థైరాయిడ్ గ్రంథికి. సో థైరాయిడ్ నుంచి FNACలు చేస్తాము, లేదంటే కనుక మెడలో కొంతమందికి గడ్డలుగా వస్తాయి, దాన్ని లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటాము, వాటి నుంచి, లేదంటే ఛాతీలో లంగ్ క్యాన్సర్స్ నుంచి కానీ, లేదంటే లివర్ ట్యూమర్స్ నుంచి కానీ, లేకపోతే
కడుపులో ఉన్న ట్యూమర్స్కి కానీ. సో బాడీలో ఎక్కడైనా సరే అబ్నార్మల్గా ఒక గడ్డ పెరిగింది అంటే ఒక ట్యూమర్ లాగా ఒక గ్రోత్ ఉంది అంటే దాని నుంచి మనం విత్ జస్ట్ ఒక సింగిల్ నీడిల్తో లోపలికి వెళ్ళిపోయి దాని నుంచి టిష్యూ కలెక్ట్ చేసి టెస్టింగ్ అని పంపించవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు డయాగ్నోస్టిక్స్లో మనం చూసాం, యాజ్ ఎ న్యూరో సర్జన్గా నేను చూస్తుంటాను కొన్ని కేసెస్ లైక్ బ్లీడింగ్స్ ఉంటాయి, కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి. లైక్ ఈ బ్లీడింగ్ కానీ స్ట్రోక్ కానీ బ్రెయిన్ కండిషన్స్లో ఎలాంటివి మీరు డయాగ్నోస్టిక్స్ చేస్తారు? సో ఇప్పుడు స్ట్రోక్ గురించి తీసుకుంటే సింపుల్గా మనకు వాడుక భాషలో ఏంటంటే పక్షవాతం వచ్చిన కేసులో ఏమవుతుంది, దాంట్లో 2 రకాలు ఉంటాయండి జనరల్గా. ఏంటంటే ఒకటి బ్రెయిన్లో పక్షవాతం ఎందుకు వస్తుందంటే బ్రెయిన్కి రక్తం సప్లై అనేది తగ్గిపోవటం వల్ల. సో అది ఏదర్ బ్రెయిన్లో బ్లడ్ వెజల్లో క్లాట్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా బ్లడ్ వెజల్ పగిలి బ్లీడింగ్ అయినా అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి సమయంలో మనం ఒక స్టెంట్ రివర్ అనే ఒక పరికరం పెట్టి ఒకవేళ క్లాట్ ఫామ్ ఏంటి కనుక ఆ క్లాట్ని బయటకి తీసేస్తాము. సో దట్ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో అనేది రీఎస్టాబ్లిష్ అయ్యి స్ట్రోక్ నుంచి మనం డైరెక్ట్గా స్ట్రోక్కి మనం డైరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. అలాగే సపోజ్ రక్తనాళం పగిలింది అనుకోండి, సో దాన్ని యూజువల్గా ఎన్యూరిజమల్ బ్లీడ్ అంటాము. సో ఎన్యూరిజమల్ బ్లీడ్లో ఏమవుతుంది, రక్తనాళము ఉబ్బిపోయి దాది పగిలిపోతుంది. సో అక్కడ మనం ఏం చేస్తాము, దాంట్లో ఒక చిన్న స్టెంట్ ఫ్లో డైవర్టర్ అనే స్టెంట్ పరికరం పెట్టి, లేదంటే కాయిలింగ్ అంటాం, అంటే ఆ రక్తనాళం ఏదైతే ఉబ్బిపోయిందో దాంట్లోకి వెళ్ళి కాయిల్స్ వేసి దానికి ట్రీట్మెంట్ అనేది అందిస్తాము. ఓకే. సో మేము చూస్తుంటాం కొన్ని అన్యూరిజమ్స్ బ్లీడ్ అంటారు. సో ఒకసారి లైక్ కొన్ని స్కాన్స్లో అది డిటెక్ట్ చేయకపోతే మనం డిఎస్ఏ అని ఒకటి, డిజిటల్ సబ్స్ట్రాక్ట్ యాంజియోగ్రఫీ, అంటే ఈ డిఎస్ఏ ఎందుకు చేస్తామంటే? సో ఇంతకు నేను చెప్పినట్టు డయాగ్నోస్టిక్ అండి. డిఎస్ఏ ఇస్ లైక్ డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అంటాము. సో దీంట్లో ఏంటంటే మనం మెయిన్గా చేసేది బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు ఎక్కడ అబ్నార్మాలిటీ ఉంది, సో దానికి ఐడియల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అది సర్జరీ, న్యూరో సర్జన్గా మీరు అది ఓపెన్ చేసి సర్జరీ చేయాలా, లేదు ఒకవేళ మనమే డైరెక్ట్గా క్యాథటర్ ద్వారానే వెళ్ళి దాని నుంచి ట్రీట్మెంట్ చేయొచ్చా. సో పేషెంట్ ట్రీట్మెంట్లో డెసిషన్ మేకింగ్ అనేది డిఎస్ఏ మీద డిపెండ్ అయి ఉంటుందండి. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.